మనకి అందుతుంది. ఓవరాల్గా ఇందాక మాట్లాడుకున్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 మున్సిపాలిటీలను ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో అందులో నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల మున్సిపాలిటీలు ఉన్నటువంటి అప్డేట్ మనకు అందుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది 4 మున్సిపాలిటీలు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకా ఎన్ని గెలవబోతుంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ చూడాల్సిన అంశాలు. ములుగులో చూసుకుంటే 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కరీంనగర్లో, హుస్నాబాద్లో 4, 5, 6, 7లో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి గెలిచినటువంటి అప్డేట్ మనకి అందుతుంది. ఎల్లారెడ్డిలో మధిరకు సంబంధించి 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ మధిరలోనే నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేసినటువంటి సందర్భం. అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది, వారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. హుజూర్ నగర్లో చూసుకుంటే 27వ వార్డులో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మున్సిపాలిటీ వార్డుల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 2381కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 172, బీఆర్ఎస్ పార్టీ 95, బీజేపీ 21 ఈ స్థానాల్లో వరుస క్రమంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు, గ్రాఫ్ పెరుగుతుంది, విజయాల సంఖ్య కూడా పెరుగుతుంది, వార్డులు కైవసం చేసుకోవడం కూడా ముందుకు వెళుతుంది. సో తర్వాత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కనిపిస్తుంది, తర్వాత బీజేపీ పార్టీ. సో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ ఇస్తుందేమో అనుకున్నారు, కానీ ఎంఐఎంతో ఉన్నటువంటి పొత్తుల కారణంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ పొత్తుతో కొన్ని స్థానాల్లో అక్కడ మున్సిపాలిటీలు ఏర్పాటు చేయబోతుంది, అక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే పావులు కదపదు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ పొత్తు అక్కడ సంపూర్ణంగా సపోర్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసి అక్కడ విజయకేతనం ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాలు, ప్రధానంగా నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో అదే జరగబోతున్నటువంటి ట్రేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అలాంటి అంచనాలే అక్కడ మనకి దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి. అశ్వరావుపేటలో చూసుకుంటే 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఇక్కడ ఇతరులు కూడా 25 స్థానాల్లో ఉన్నారు. వీరు ఎక్కడ మళ్ళీ మెజ్జు కాబోతున్నారు, ఎక్కడికి వెళ్తారనేది కూడా చాలా కీలకం కాబోతుంది. సో ఎదిలాపురంలో చూసుకుంటే 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచినటువంటి అప్డేట్ మనకి అందుతుంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 181 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే 100 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 21 స్థానాల్లో బీజేపీ, అదర్లు 25, అంటే అదర్స్ కంటే తక్కువగానే బీజేపీ కొనసాగుతుంది. చూడాలి ఏమైనా పెరిగే అవకాశం ఉందా, అంచనాల భారీగానే ఉన్నటువంటి సందర్భం. ఇటువైపు ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రచారంలో కూడా అక్కడ ఆంధ్ర పార్టీగా జనసేన అని చెప్పడం, తర్వాత కొన్ని కారణాలు జరిగాయి, కానీ అక్కడ అనివార్యంగా తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావాల్సి, లేకపోతే ప్రచారం కూడా మాట చేంజ్ చేసుకున్నటువంటి సందర్భం. తర్వాత కిషన్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఎవరు అవసరం లేదు, లేకపోతే సంప్రదించలేదని చెప్పడం. సో ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. సో బీజేపీ పార్టీ పోటీ దాదాపుగా 21 స్థానాల్లో ముందంజు గెలిచినటువంటి సందర్భం. 25 స్థానాల్లో ఇతరులు అక్కడ ప్రధానంగా కొనసాగుతున్నారు. పోచంపల్లి 1వ వార్డులో అక్కడ బీజేపీ పార్టీ గెలిచినటువంటి అప్డేట్ మనకు అందుతుంది. అలాగే మోత్కూర్ 4వ వార్డులో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సో మిగతా అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే, సో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఉమ్మడి నల్గొండకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ 4 మున్సిపాలిటీల్లో గెలిచినటువంటి సందర్భం. సో 4 మున్సిపాలిటీలు నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘన విజయాన్ని సాధించింది. సో ఓవరాల్గా చూసుకుంటే సో కాంగ్రెస్ పార్టీ 125 మొత్తం మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి, బీఆర్ఎస్ పార్టీ 105, బీజేపీ 28. ఇందాకంటే ఇప్పుడు మళ్ళీ స్థానాలు పెరిగాయి. ఇప్పుడు అదర్స్ కంటే బీజేపీ పార్టీ కొంచెం ఎక్కువగా ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. 205 వార్డులు, దాదాపుగా 205 వార్డుల్లో కొనసాగుతుంది. 105 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి అప్డేట్ అందుతుంది. బీజేపీ 28, ఇతరులు 25 స్థానాల్లో ఉన్నారు. కోరట్లో చూసుకుంటే 19 వార్డులో అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అలాగే చిట్యాలకు సంబంధించి 1వ వార్డులో ట్రాన్స్జెండర్ అభ్యర్థి అక్కడ అనూహ్యంగా గెలిచారు. చిట్యాల 1వ వార్డులో ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అక్కడ గెలిచినటువంటి సందర్భం కనిపిస్తుంది. హుస్నాబాద్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కొమరం భీం 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎండి అహ్మద్ అక్కడ విజయాన్ని సాధించారు. సో అలాగే కొమరం భీం 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్రులు కూడా దాదాపుగా పోటీ ఇస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో మంచిర్యాల ఖ్యాతనపల్లి 22వ వార్డులో సిపిఐ అభ్యర్థి సరిత అక్కడ విజయాన్ని సాధించారు. మదిరకు చూసుకుంటే 1, 3, 4, 8, 11. సో దాదాపుగా ఈ 5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. ధర్మపూర్లో చూసుకుంటే 1, 4, 7, 10, 13.
సో ఇక్కడ ఈ 5 స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి సందర్భం చూస్తున్నాం. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం 4 మున్సిపాలిటీలు ఉమ్మడి నల్గొండకు సంబంధించి 4 మున్సిపాలిటీల్లో నందికొండ కూడా ఒకటి, చండూరు మిగతా ప్రాంతాలు కూడా అందులోకే వస్తాయి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 220 స్థానాలకు వెళ్ళింది. ఇప్పుడున్నటువంటి అప్డేట్ మళ్ళీ చూస్తున్నాం మనం. 220 స్థానాలు, 119 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 20 స్థానాల్లోనే ఇంకా ఉంది. సో ఇంకా స్థానాలు పెరగాలి అని ఆశిస్తున్నారు బీజేపీ పార్టీకి సంబంధించి. సో 220 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలతో ఉంది 2వ స్థానంలో. 3వ స్థానంలో బీజేపీ పార్టీ 28 స్థానాలు, ఇతరులు 25 స్థానంలోనే కొనసాగుతున్నారు. చూడాలి, మినిట్ టు మినిట్ అప్డేట్స్ మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ బ్రేక్ వేయకుండానే కొనసాగుతుంది, తన విజయ పరంపరను కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందు నుంచి చెప్పిందో ఊహించిన విధంగానే రిజల్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఏ జిల్లాలో ఆధిక్యం రాబోతుంది, మిగతా స్థానాలు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఏమైనా పోటీ ఇస్తాయా, ఏవి కైవసం చేసుకుంటాయి, ఎంఐఎం ఎవరికి సపోర్ట్ ఇవ్వబోతుంది, దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. సో ఇవన్నీ కూడా సాయంత్రం వరకు తేలబోతున్నటువంటి అంశాలు. తర్వాత ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ కూడా అవొక రాజకీయ అంశాలుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రక్రియ సజావుగానే సాగుతుంది. సో పూర్తిగా పోలింగ్ జరిగిన తర్వాత సో పరిణామాలు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా చిన్న చెదురుమదురు ఘటనలు మినహాయించి పూర్తి స్థాయిలోనే అక్కడ పోలింగ్ జరిగింది. సో ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. సో అవే రిజల్ట్స్ ఇప్పుడు మనకి చూస్తున్నాం, అవే ఎగ్జాక్ట్ పోల్స్గా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో 225 కాంగ్రెస్ పార్టీ, 125 బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 28, ఇతరులు 25 స్థానాలతో కొనసాగుతున్నారు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది మగధ న్యూస్.
రైట్, మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుంది. తర్వాత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత బీజేపీ, ఇతరులు కొనసాగుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్లో ఏవైతే రిజల్ట్స్ కనిపించాయో అవి ఎగ్జాక్ట్ పోల్స్గా ఇప్పుడు అవే కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ విజయ దుందుబి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. చూద్దాం సాయంత్రం వరకు అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కైవసం చేసుకోబోతుంది. సో ఖచ్చితంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ